ఇగో శివ, నా అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉన్నాడు. నేను ఏదన్నా అనుకున్నా అంటే అది కంపల్సరీ జరగాల్సిందే, అంతే. ఇక చెప్తాను కదా, నీ చెల్లె నాకు అవసరం లేదు, దాని నీడ కూడా నా మీద పడద్దు. అది అట్లాంటి పాప పనులు చేసింది, అవి నాకు తలుసుకుంటేనే మొత్తం పిచ్చి లేచినట్టు అవుతా ఉంటుంది. మంచి మర్యాద చెప్తానా, అక్కడ చెప్పినా మళ్ళీ చెప్తానా, నీ చెల్లెకు నాకు విడాకులు ఇప్పి దాని ఇంటికి తీసుకొని పో. ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు లేకుండా నేను ఉండలేనండి. నా చావైనా బతికైనా మీతోనే ఉంటానండి. గిట్లాంటి వేషాలు, గిట్లాంటి మాటలు, గిట్లాంటి కథలు నేను ఎన్నో చూసినా అర్థమవుతుందా? నువ్వు మళ్ళీ నా ముందు చెప్పకు శివ. ఇగో నాకు ఇక ఓపిక లేదు, అసలు మీతో మాట్లాడే ఓపిక లేదు. తలకాయని వచ్చినట్టు అవుతుంది. వచ్చినావు, దాన్ని తీసుకొని పోయి. ఇక ఎందుకు రాకూడక నా కడుపులో చెడబుట్టినావు, ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేవు. ఇట్లా నేర్చుకున్నట్టు అంటే నేను గనకనే పోదురా నిన్ను. మంచిదమ్మా, మరి నేను సచ్చినా అనుకోవే, నేను సచ్చినా అనుకొని నీకు నీ అల్లుడు నీ కోడలే ముఖ్యమైతే పోయి వాళ్ళతోనే వాళ్ళ ఇంట్లో ఉండిపో. అసలు నీకు బుద్ధి ఉన్నదా రా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? విడాకులు తీసుకొని దాన్ని అమ్మగారింటికి తోలి నువ్వేం పని చేస్తావురా నువ్వు ఇంటికాడ? నాకేమైందా అమ్మా, దీంతో విడాకులు తీసుకున్నాక నెల రోజులనే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని గట్టిగా సంవత్సరం తిరిగేలోపు ఓ పిల్లగానో పిల్లనో కనకపోతే గుండు గిక్కలు మీసాలు గీక్కుంటానే, చెప్తాను కదా. సరే అండి, నాకు విడాకులు ఇచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలకి అందమనే కదా, అంత ఇష్టం లేకపోతే నేను ఉండనండి. పారా అన్న, వెళ్ళిపోదాం మన ఇంటికి. ఈ మాట మాట్లాడడం మంచిగా ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి పెయి విడాకులు ఇచ్చిన నెల రోజులని పెళ్లి చేసుకోకపోతే చెప్తాను కదా, గుండు గిక్కలు మీసాలు గిక్కుంటా. శివ, నీకు దమ్ముంటే అదే నెల 3 నెలలు టైం ఇస్తాను నీకు, నీ చెల్లె పెళ్లి చేసి చూపి. ఇక అవ్వా అత్తమ్మ చూసిరు కానీ ఎట్లా మాట్లాడుతున్నారు? ఆయన అన్ని మాట్లాడాక నుండి వేస్ట్ అత్తమ్మ, నేను పోతున్నా. కొడుక పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకుంటానవురా, ఎందుకురా నువ్వు ఇట్లా చేసేది? భగవంత శంకర, నువ్వు ఉన్నావు దేవుడా. ఇక బా, ఇన్ని రోజులు నా టార్చర్ మొత్తం అర్థం చేసుకొని ఈ రోజున దాన్ని నా నుంచి వేరు చేస్తాను. నా దరిద్రము నాది మొత్తం పోతాను పో ఈ రోజు నుంచి. ఇక అమ్మ మళ్ళీ ఇంకోసారి ఇంటి ముఖాన చూడకుండా. ఇక ఈ రోజు నుంచి నీకు ఇంటికి దీనికి సంబంధమే లేదు. ఇక పోలి